నమస్తే, వెల్కమ్ టు సిటీ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి కార్మికులను ప్రతిపక్షాలు కలవకుండా అడ్డుకుంటే ఊరుకో. జిడికే 11 ఇంక్లైన్ బాయిబాటలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. వందల సింగరేణి చరిత్రలో భారీ స్కామ్. సత్యం కంప్యూటర్స్ లాంటి కుంభకోణానికి తెరలేపిన సింగరేణి గ్యాలరీస్. జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన సర్పంచ్ రవికుమార్. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణిలో 2024-25 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 69.01 మిలియన్ టన్నులు ఉండగా రవాణా కేవలం 65.23 మిలియన్ టన్నులుగా నమోదైంది. 4 మిలియన్ టన్నుల వ్యత్యాసం. 2025 సంవత్సరం ముగిసేసరికి ఈ వ్యత్యాసం 9.3 మిలియన్ టన్నులు. 100 ఏళ్ల సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 9.3 మిలియన్ టన్నుల పిట్ హెడ్ స్టాక్ నమోదు. సింగరేణితో సహా ఏ బొగ్గు గంటలు అయినా పిట్ హెడ్ స్టాక్ సామర్థ్యం 2 నుండి 3 మిలియన్ టన్నులు. మరి మిగతా పిట్ హెడ్ స్టాక్ ఏమైనట్లు అంటూ విమర్శలు. ఈ కుంభకోణం నిందల నుండి తనను తాను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని లేఖ రాసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఒక వ్యక్తిని ప్రిన్సిపల్ కోర్టు మెజిస్ట్రేట్ గోదావరి కని వెంకట్ సచిన్ రెడ్డి ముందు హాజరుపరచగా వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష విధించారు. వీరిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. సిఐ మాట్లాడుతూ వాహనం మద్యం తాగి వాహనం నడపరాదని, నడిపినచో వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతోంది. మరియు వాహనానికి సంబంధించిన పత్రములు మరియు 2 వీలర్స్ వెహికల్స్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, రాంగ్ రూట్ లో వెళ్లరాదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాన్ని అతివేగంగా నడపరాదని సిఐ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో కాలపక రక్ష మహా ఘట్టం ఘనంగా ప్రారంభమైంది. శృంగేరి పీఠానికి చెందిన వేద పండితుల బృందం వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆది ముక్తేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో నిర్మించిన బాలాలయంలో ఉత్సవమూర్తులను ఆసీనులుగా చేసి ప్రతిష్ఠించనున్నారు. ఆలయ పునర్నిర్మాణం లేదా జీర్ణోద్ధరణ సమయంలో మూల విరాటలోనే దైవిక శక్తిని మంత్రోక్త విధానాల ద్వారా తాత్కాలికంగా బాలాలయానికి ఆహ్వానించి ప్రతిష్ఠించే ప్రక్రియను కాలపక రక్షణ అంటారు. ఇది ఆగమ శాస్త్రాలలో అత్యంత పవిత్రమైన క్రతువుగా భావిస్తారు. కాళేశ్వర ముక్తేశ్వరాభ్యాం నమః. కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి క్షేత్రంలో ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా శృంగేరి జగద్గురువుల యొక్క ఆజ్ఞ చేత, శృంగేరి జగద్గురువుల యొక్క శిష్య బృందం చేత ఈరోజు అనగా తేదీ 17/6/2026
ఈ రోజున కళాపకర్షణాది కార్యక్రమాలన్నీ కూడా ఉదయం ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నాయి. ఈ కళాపకర్షణ అనేది దేవుని యొక్క జీవ చైతన్య సిద్ధిని ఒక కలశంలోకి ఆవాహన చేసి మనము కొత్తగా నిర్మించుకున్నటువంటి బాల ఆలయంలో ఆ కలశాలను ప్రతిష్ఠించి నిత్య పూజలన్నీ కూడా ఆ కలశాలకి జరిపే విధానాన్ని మనం కళాపకర్షణం అంటాం. ఇక నుంచి భక్తులందరూ కూడా ఆదిముక్తేశ్వర స్వామి, మనకు నూతనంగా నిర్మాణమైనటువంటి బాలాలయం ఆదిముక్తేశ్వర స్వామి వారి ఆలయం ప్రక్కన ఉంది. భక్తులందరూ కూడా ఇక్కడి నుంచి ఈ రోజటి నుంచి దర్శనాలు అలాగే అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా అదే ఆలయంలో జరుపుకోవాలి. మరొక విశేషం ఏమంటే ఇట్టి కార్యక్రమంలో ఈ దేవాలయం పునర్నిర్మాణం కాబోతుంది కాబట్టి భక్తులు అలాగే దాతలందరూ కూడా ఈ ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములై అందరూ కూడా ఆ స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని కాశీపేట 1 భూగర్భ గనిపై 2 రోజుల క్రితం జరిగిన హెచ్ఎంఎస్ కార్మిక సంఘం టీఆర్ఎస్ చీఫ్ కవిత పాల్గొన్న అనధికార గేట్ మీటింగ్ కార్యక్రమానికి హాజరైన కార్మికుల పని దినసరి జీతంతో కోత విధిస్తున్నట్లు నోటీసు బోర్డులో పేర్కొన్న సింగరేణి యాజమాన్యం. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని కాశీపేట బైపాస్ వద్ద 2 బైకులు లంబాడి తండా చెందిన బిలావత్ కురియా నాయక్ మృతి, మరొకరికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా తాండూర్, భీమారం పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న విక్రేతపై బుధవారం పీడీ చట్టాన్ని అమలు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామానికి చెందిన పూసా సుబ్బారావు రామగుండం కమిషనరేట్ పరిధిలోని తాండూర్, భీమిని, భీమారం, బెల్లంపల్లి 2 టౌన్, తాళ్ల గురిజాల, నెన్నెల, చెన్నూరు మండలాల్లో ఏజెంట్లను నియమించుకుని నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. నకిలీ విత్తనాల తయారీ, అక్రమ సరఫరాకు పాల్పడిన నేరస్తుడిపై పీడీ చట్టం అమలుకు కృషి చేసిన బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, తాండూరు సీఐ దేవయ్య, ఎస్ఐ ప్రసాద్లను సిపి అభినందించారు. ఈ రోజు స్థానిక జడ్పీహెచ్ఎస్ అంతర్గాం పాఠశాలను సర్పంచ్ శ్రీ రవికుమార్ సందర్శించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణతో పాటు ఇతర విద్యా శిక్షణ తరగతులను పరిశీలించి వాటి నిర్వహణ, విద్యార్థుల అభ్యాసం గురించి ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే శ్రీ రాజ్ ఠాకూర్ సహకారంతో గ్రామంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసే దిశగా నిరంతరం కృషి చేస్తామని సర్పంచ్ శ్రీ రవికుమార్ తెలిపారు. జనగామ గ్రామ శ్రీపాటి అభయాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి 30,000 ఆర్థిక సాయం అందించిన వ్యాళ్ల హరీష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామగుండం నియోజకవర్గ శ్రీపాటి అభయాంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధి పనుల కోసం ఆలయ కమిటీ అధ్యక్షులు నడిపెల్లి గోపాలరావు, జనగామ డివిజన్ కార్పొరేటర్ తోకల శ్యామల, రమేష్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన దేవాలయ అభివృద్ధి కోసం 30,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు నీలం సంజీవ్ పటేల్, ఆరెళ్ల రవితేజ, పోలాడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని హరీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి స్థానిక ప్రజలు, దాతలు ముందుకు రావాలని కోరారు. కార్మికులను కలిసేందుకు వస్తే గేట్లు బంద్ పెట్టి అడ్డుకుంటారా? ప్రతిపక్ష పార్టీలను సింగరేణి కార్మికులు కలవద్దా? కార్మికులకు ఏ పార్టీ వారితోనైనా మాట్లాడే హక్కు ఉందని జీడీకే 11 ఇంక్లైన్ బాట కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గోదావరి కని పర్యటనలో భాగంగా ముందుగా జీడీకే 11 ఇంక్లైన్ కనిపై బాట కార్యక్రమం చేపట్టారు. ముందుగా కాంట్రాక్ట్ స్టాఫ్ ను తీసుకుని వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారని, అసలు తెలంగాణలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం ఉండొద్దని తమ విధానం అన్నారు. హాస్పిటల్ బయట క్యాంటీన్ లో చాయ్ తాగి సింగరేణి ఏరియా హాస్పిటల్ నుండి గోదావరి చౌరస్తాలోని హెచ్ఎంఎస్ కార్యాలయం వరకు ఆటోలో ప్రయాణిస్తూ ఆటో కార్మికుల ఇబ్బందులను తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలు మాట్లాడడానికి పోలీస్ సిబ్బందిని పెట్టి అడ్డుకుంటున్నారు. వెంటనే అయ్యారు గారికి
తలపై వచ్చిన విధులను బాధ్యతతో చేయవలెను. గదిలో ఏర్పాటు చేసి కంచి అవరోధం మరియు ప్రమాద సంకేతాన్ని తీసివేయకూడదు లేదా దాటకూడదు. అధికారి ఇచ్చిన ఆదేశాలను లోబడి గదిలో నేషనల్ ఆవరణ కఠిన యంత్రాలను మరమ్మతు చేయుట, శుభ్రం చేయుట రామగుండం తెలంగాణ చౌరస్తా సమాజ సేవలోనే పరమార్థం దాగి ఉందని, నేటి యువత సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని యూత్ కాంగ్రెస్ నాయకులు ఆలగుంట రాజేశం పిలుపునిచ్చారు. అంతర్గా మండల కేంద్రంలో ఆలగుంట రాజేశం జన్మదిన వేడుకలను యువ నాయకులు, కార్యకర్తలు అత్యంత వైభవంగా, అర్థవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఘనంగా రక్తదాన శిబిరం, ఆలగుంట రాజేశం జన్మదినాన్ని పురస్కరించుకుని అంతర్గా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సుమారు 30 మంది యువ నాయకులు, కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో దొబ్బల తరుణ్ కుమార్, నంద, పెద్ద సంఖ్యలో యూత్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక యువత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు 29వ డివిజన్ లింగాపూర్ లో గ్రామస్తులు కప్పతల్లి ఆట ఆడి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. కప్పను రోకలి బండకు కట్టుకుని ఇంటింటికి తిరుగుతూ పాటలు పాడుతూ గ్రామంలో కరువు రాకూడదంటూ, వర్షాలు సమృద్ధిగా కరువాలి అంటూ, రైతులకు పాడి పంటలు వెళ్లి విరియాలి అంటూ కోరుకున్నారు. పోచమ్మ తల్లికి, హనుమండ్లకు బొడ్రాయికి అభిషేకం చేసి మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నిమ్మరాజుల రజనీ రవి, మాజీ సర్పంచ్ ఇరికిల్ల శంకరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్, చొప్పదండి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కప్పతాలి కడపరేండి మనసులు దొరుకుతుంది మరి అనబెట్టి నీళ్ళు వచ్చే ఈ సాకల రావాలను అర్చనపల్లి రాయా నుండి రెడ్ వీకిల్ మళ్ళా ఇక్కడ కొట్టుకాసుకున్నా నీళ్ళు అర్థం చేసుకెళ్తాను పోయి వాళ్ళ మీద పోయి పెద్ద మనుషుల మీద పోయి
కపతాలి కపతాలి కడుపు నిండే దోదాలు దోదాలు దొడ్డు నిండే గుంగుల వేటోలు గుంగుకుంటారు నాగన్న వేటోలు నాకుంటారు గుంగుల వేటోలు గుంగుకుంటారు నాగన్న వేటోలు నాకుంటారు కపతాలి కపతాలి కడుపు నిండే దోదాలు దోదాలు దొడ్డు నిండే గుండుగుల పోయేటోడు కూతుకుంటారు కపతాలి కపతాలి కడుపు నిండే దోదాలు దోదాలు దొడ్డు నిండే గుండుగుల పోయేటోడు కూతుకుంటారు నాగల పోయేటోడు నాకుంటారు ఇగో కపతాలి కపతాలి మాత ఒక వాడకరా ఒక వాక్ కొంచెం మంచిది కపతాలి కపతాలి కడుపు నిండే దోదాలు దోదాలు దొడ్డు నిండే గుండుగుల పోయేటోడు కూతుకుంటారు నాగల పోయేటోడు నాకుంటారు కపతాలి కపతాలి కడుపు నిండే దోదాలు దోదాలు దొడ్డు నిండే కపతాలి కపతాలి దోదాలు దోదాలు గుండుగుల పోయేటోడు కూతుకుంటారు నాగల పోయేటోడు కొంకటి కుటుంబ సభ్యులను పరామర్శించడం ఆనంపల్లి శ్రీనివాస్ కొంకటి లక్ష్మణ్ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లా కుమ్మరికొండ గ్రామంలో వెలుగొండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. ఆసంపల్లి శ్రీనివాస్ ఇంకా ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ జనసంఘం నాయకులు, ఆలయ ఫౌండేషన్ నాయకులు మైసా రాజేష్, మిట్టపల్లి రాయన్నర్, కుమార్, బాల అంకుష్, ఆదిత్య, సురేష్ కుటుంబ సభ్యులు ఉన్నారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో కాక పెద్దపల్లి జిల్లాలో ఎంతో మందికి సేవలు అందించినటువంటి ఒక పెద్ద కమ్యూనిటీ, ఒక పెద్ద కులము మరి కొంకటోళ్ళు. మరి కొంకటోళ్ళ కులంలో పుట్టినటువంటి కొంకటి చందారావు గారు, వాళ్ళ బిడ్డ అక్షయ్ గారు అయితేంది, అక్క పేరు ఏం పేరు వినోద గారు అయితేంది, అక్షయ్ అయితేంది, టిల్లు అఖిల్ అయితేంది. మరి వారికి ఒక ప్రగాఢమైనటువంటి సానుభూతిని నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. ఆ ప్రభు అయిన యేసు ప్రభు మరి ఏ భగవంతుడైనా, హిందూ దేవతలైనా క్రిస్టియన్ దేవతలైనా వారి ఆత్మకు శాంతి కలిగించాలని, అదేవిధంగా వీళ్ళ బాధలు తీర్చి రానున్న కాలంలో వీళ్ళ లేని లోటును తీర్చి వీళ్ళకి అద్భుతమైనటువంటి వెలుగును వీళ్ళ జీవితంలో ప్రసాదించాలని నేను మనసారిగా కోరుకుంటున్నా. అక్షయ్ మరి ఎంతో మందికి సేవలు అందించినటువంటి వ్యక్తులు, వీళ్ళు ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తులు. ఈ సేవ చేసినందుకు భగవంతుడు ఎట్లాగూ వీళ్లకు మంచి వరప్రసాదం అయితేంది, వాళ్ళ జీవితాలు మంచిగా ఉండే విధంగా చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను వ్యక్తిగతంగా. అదేవిధంగా రానున్న కాలంలో మరి కొంకటి చందారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఎంప్లాయీస్ తరఫున ఉన్నా కూడా, లేదా గ్రామీణ పరిస్థితుల్లో ఉన్నా కూడా, లేదా మన కులం తరఫున ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత. టిల్లు వచ్చిండు, అక్షయ్ వచ్చిండు. మరి వీళ్ళు కూడా రానున్న కాలంలో ఈ జాతికి సేవ చేసేటువంటి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుడు మంచి ఉద్యోగాలు ఇవ్వాలని, మంచి సంపదని ఇవ్వాలని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఆ తండ్రి లేని లోటును వీళ్ళు తీర్చే విధంగా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ రానున్న కాలంలో వీళ్ళు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆ ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి నా వంతు ఆసంపల్లి శ్రీనివాసు వాసుగా నేను 24 గంటల్లో ఎప్పుడు కాల్ చేసినా కూడా నా వంతు సేవలు అందించి నా జాతికి చేస్తున్నాడు సేవలో భాగంగా. మరి చందారావు గారి మీద ఉన్న అభిమానం మా కొంకటి లక్షన్న, మా పెద్దన్న లెక్కన, ఎప్పుడూ అంబేద్కర్ సంఘాలు ఉన్న అన్న లెక్కన చేసుకుంటూ నా వంతు సాయం అందించడానికి ఎల్ల వేళని నేను ముందుంటానని, నా సహాయ సహకారాలు తీసుకోవాలని, ఆ భగవంతు సహాయ సహకారం ఉండాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. చక్కని చందరా వేడి మరి చుక్కల్లో వెలిగేటి జాబిలమ్మ, చక్కని చందరా వేడి మరి ఒక్కసారి రమ్మను వాళ్ళ కొడుకులతో మాట్లాడి పొమ్మను, ఒక్కసారి రమ్మను వాళ్ళ కొడుకులతో మాట్లాడి పొమ్మను.
పూసింది తంగేడు పూల కొమ్మ వచ్చేది ఏకాశి పండగమ్మ పూసింది తంగేడు పూల కొమ్మ వచ్చేది ఏకాశి పండగమ్మ గుండెల్లో గునుపాలు గుచ్చెనమ్మ కన్న వాళ్ళకు దూరమైపోయేనమ్మా గుండెల్లో గునుపాలు గుచ్చెనమ్మ కన్న వాళ్ళకు దూరమైపోయేనమ్మా ఒక్కసారి రమ్మను అల్ల బిడ్డతో మాట్లాడి పొమ్మను ఒక్కసారి రమ్మను వాళ్ళ బిడ్డతో మాట్లాడి పొమ్మను ఒక్కసారి రమ్మను వాళ్ళ భార్యతో మాట్లాడి పొమ్మను ఒక్కసారి రమ్మను వాళ్ళ భార్యతో మాట్లాడి పొమ్మను ఒక్కసారి రమ్మను వినోదతో మాట్లాడి పొమ్మను ఒక్కసారి రమ్మను వినోదతో మాట్లాడి పొమ్మను ఊరికి శివరాన ఒంటరిగా ఒక్కడే అలిగి ఉన్నాడట ఊరికి శివరాన ఒంటరిగా ఒక్కడే అలిగి ఉన్నాడట కారు సీకట్లో శాందన్నకు వచ్చే దారేమో తెలియదట కారు సీకట్లో శాందన్నకు వచ్చే దారేమో తెలియదట అటు నుండి పోయేటి వెన్నెలమ్మ ఒక్క మాటైనా నువ్వైనా చెప్పరాదా అటు నుండి పోయేటి వెన్నెలమ్మ ఒక్క మాటైనా నువ్వైనా చెప్పరాదా ఒక్కసారి రమ్మను అల్లా అన్నతో మాట్లాడి పొమ్మను ఒక్కసారి రమ్మను అల్లా అన్నతో మాట్లాడి పొమ్మను ఒక్కసారి రమ్మను లచ్చన్నతో మాట్లాడి పొమ్మను నీ అన్నదమ్ములతో మాట్లాడి పొమ్మను వాళ్ళకు నవ్విపించే సమాధానాలు చెప్పేది మా నాన్న కూడా అదే విధంగా అనేది అంటే మా తమ్ముడు అనే దాంట్లో చాలా నిజాలు ఉన్నాయి. చంద్రపూర్లో అంటే మూఢనమ్మకం పైన ఎందుకంటే చంద్రపూర్లో అక్కడ మాంకాళి దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ పేరు పెట్టుకోవాలనే ఆలోచనతోటి చాందరావు అనే పేరు పెట్టారు. నా పేరు లక్ష్మణ్, ఆయన పేరు చాందరావు, ఇంకొకటి పేరు కంకయ్య, ఇంకొకటి పేరు ప్రసాద్, ఇంకో భూమక్క, సంతోష. అంటే వాళ్ళకి ఏది అనిపిస్తే ఆ పేర్లు పెట్టుకొని ఆ స్థాయిలో మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి పిలిచేవాళ్ళు. మాకు దొరికిన సంబంధాలు కూడా మంచి సంబంధాలు దొరికినాయి. మా మర్దాన్ని కూడా చాలా చక్కటోళ్ళు. వాళ్ళు కూడా మేమంతా ఒక సోదరి భావంగా మా కుటుంబం ఈరోజు కొంకటి నరసయ్య కుటుంబం అంటే ఒక సోదర భావంతో మేమంతా జీవిస్తున్నాం. ఇది ఎందుకంటే మా తమ్ముడి విషయంలో చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పడానికి ఇంకా టైం లేదు కాబట్టి మనకు టైం అవుతుంది కాబట్టి ఈ రోజు రామగుండం రైల్వే స్టేషన్ కి NTPCCS సంస్థ నుండి రైల్వే స్టేషన్ కు ప్రయాణికుల సౌకర్యం కొరకు కూల్ వాటర్ ఫ్రిడ్జ్ 2 మరియు సెట్టింగ్ కుర్చీలు రైస్ స్టేషన్ కి విరాళంగా ఇచ్చారు. కార్యక్రమంలో ఏరియా ఆఫీసర్ సుసమ్మ పట్టా మరియు అనుమాస శ్రీనివాస్ జీన్స్ డివిజనల్ రైల్వే మెంబర్ స్టేషన్ సూపరింటెండెంట్ మునిరామ్ మీనా, GBSR శ్రీమన్నారాయణ, HI రాజ్రెడ్డి మరియు NTPCCSR అధికారులు ఉన్నారు. రామగుండం రైల్వే స్టేషన్ రైల్వే ప్రయాణికుల కొరకు NTPCCSR సంస్థ వారు ఈరోజు ఆ యొక్క సంస్థ నుండి 2 కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్లను మరియు సిట్టింగ్ చైర్లను రామగుండం రైల్వే స్టేషన్కి డొనేట్ చేయడం జరిగినది. వారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదములు. ఈ యొక్క కార్యక్రమంలో రామగుండం ఏరియా ఆఫీసర్ SS గారు మరియు CI గారు, HI గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా NTPCCSR సంస్థ వారు మరలా కొన్ని సదుపాయాలు కల్పించాలని CSR నుండి వారిని కోరడం జరిగినది. వారికి రైల్వే ప్రయాణికుల తరఫున మా యొక్క ధన్యవాదములు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సింగరేణి కార్మికులను ప్రతిపక్షాలు కలవకుండా అడ్డుకుంటే ఊరుకో. GDK 11 ఇంక్లైన్ బాయిబాటలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. వందల సింగరేణి చరిత్రలో భారీ స్కామ్. సత్యం కంప్యూటర్స్ లాంటి కుంభకోణానికి తెరలేపిన సింగరేణి గ్యాలరీ. ZPHS పాఠశాల
పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన సర్పంచ్ రవికుమార్. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.